స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ కింద పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనేటువంటి సబ్జెక్టు మీరు చదువుకుంటారనమాట. ఓకే, ఇది సెకండ్ సెమ్లో. సో మనము ఈ స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ కింద పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనేటువంటి సబ్జెక్టు ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. సో పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటే దీని తెలుగులో ప్రదర్శనా కళలు అని చెప్పి అంటారు. ప్రదర్శనా కళలు అని చెప్పి అంటారు పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటే. ఓకే, పర్ఫార్మింగ్ అంటే ప్రదర్శన, ఆర్ట్స్ అంటే కళలు అని చెప్పి తెలుగులో అంటారన్నమాట. ఓకే, ఏంటి పర్ఫార్మింగ్ ఆర్ట్స్? ఆర్ట్స్ అంటే ఏంటి, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటే ఏంటి, లేకుంటే ఆర్ట్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఫైన్ ఆర్ట్స్ అంటే ఏంటి, ఫోక్ ఆర్ట్స్ అంటే ఏంటి, ఇట్లా రకరకాలు. లోకేష్, మీరు వీడియోలు ఆడియోలు ఆన్ చేయొద్దండి. ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు దానికి ఆన్సర్ చెప్పాలనుకుంటే అప్పుడు మీరు ఆడియో అనేటువంటి దాన్ని ఆన్ చేసుకొని మైక్రోఫోన్ మాట్లాడచ్చు, అంతేగాని అనవసరంగా వీడియోలు ఆడియోలు ఆన్ చేయకండి. సరే, మరి మీకు సిలబస్లో ఏముంది పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనేటువంటి సబ్జెక్ట్లో? సిలబస్లో ఏముంది, మీరు మరి ఈ సెమిస్టర్ ఏం చదువుకుంటారు అనేటువంటిది ఒకసారి ముందుగా మీరు పరిశీలిస్తే బాగుంటుంది. ఓకే, సో నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. సిలబస్లో ఏముందో స్క్రీన్ షేర్ చేస్తాను, మీరు స్క్రీన్ గమనించండి. లోకేష్, ఆఫ్ చేయాలి వీడియో. సో స్క్రీన్ మీద చూడండి, ఇప్పుడు మీకు సిలబస్ అనేటువంటిది కనిపిస్తుంది. ఓకే, ఒకసారి గమనిస్తే స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనేటువంటి సబ్జెక్ట్ యొక్క సిలబస్ ఫస్ట్ సెమ్లో ఎలా ఉంది అనేది చూడండి. సో స్టూడెంట్స్, టుడే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ న్యూ సబ్జెక్ట్ that is called performing arts, which is one of the skill development course in second semester. Okay, there are two skill development courses in second semester. One course is business communication and another course is performing arts, and this subject is this subject will be taught by me. Okay, I will teach this subject performing arts, and business communication will be taught by Jeevan sir. Okay. So in this subject, syllabus is like this. If you have a look on the screen, you will find what are the important units or chapters in this subject, and sub chapters or topics in this subject. You please have a look on the screen. సో మీరు ఒక్కసారి స్క్రీన్ మీద ఉండేటువంటి చాప్టర్స్ని ఒకసారి పరిశీలిస్తే మీరు చదవబోయేటువంటి సబ్జెక్ట్ ప్రదర్శన కళలు అనేటువంటి సబ్జెక్ట్లో ఏమేమి ఉన్నాయి, చాప్టర్స్, సబ్ చాప్టర్స్, టాపిక్స్ అనేది పరిశీలిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓహో, మనం ఈ సబ్జెక్ట్ చదవబోతున్నాము, ఈ సబ్జెక్ట్ ఇలా ఉంటుంది అని చెప్పి. సో ఏంటి, మొట్టమొదట ఈ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనేటువంటి సబ్జెక్ట్లో ఫస్ట్ చాప్టర్ ఏంటంటే ఇంట్రడక్షన్ టు పర్ఫార్మింగ్ ఆర్ట్స్. ఓకే, ఇంట్రడక్షన్ టు పర్ఫార్మింగ్ ఆర్ట్స్. సో పరిచయం, ప్రదర్శన కళలు అంటే ఏంటి, సో దానికి సంబంధించిన పరిచయము ఈ మొదటి చాప్టర్లో వస్తుందన్నమాట. ఓకే, ఇంట్రడక్షన్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్. సో అందులో మనం డీటెయిల్డ్గా ఒక్కొక్క దాని గురించి చూస్తే ఏం చదువుకుంటామంటే, ఇందులో ఆర్ట్స్, కళలు అంటే ఏంటి అండ్ ఇట్స్ డెఫినిషన్. సో కళలు అంటే ఏంటి, కళల్ని ఎలా నిర్వచిస్తారు, సో వాట్ ఈజ్ ఆర్ట్, హౌ వీ కెన్ డిఫైన్ ద ఆర్ట్స్. ఓకే, అది చదువుకుంటాము. తర్వాత ఫైన్ ఆర్ట్స్. ఫైన్ ఆర్ట్స్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఫైన్ ఆర్ట్స్. సో ఫైన్ ఆర్ట్స్ తెలుగులో లలిత కళలు అని చెప్పి అంటారు. ఏంటి లలిత కళలు అంటే ఏమిటి? ఓకే, కళలు తెలుసు, మరి లలిత కళలు ఏంటి, ఏవేవి వస్తాయి లలిత కళల కింద, సో వాటి గురించి. తర్వాత ఆర్ట్స్, లెర్నింగ్ అండ్ ఇమిటేషన్. సో ఆఫ్టర్ దెన్ ఆఫ్టర్ we will study about first of all we will study about definition of arts, next fine arts, and next learning and imitation in arts. సో ఈ కళల్లో అనుకరణ, తర్వాత నేర్చుకోవడము అనేటువంటిది ఉంటుంది కళల్లో, వాటి గురించి కూడా చదువుకుంటాము. తర్వాత రసాస్, భావాస్ అండ్ రససూత్రాస్, దశరూపకాస్, నృత్య, నాట్య, యాక్షన్. ఓకే,
So all this we are going to study in this subject. Okay. So you may find or you may see some peculiarity or variety in the syllabus, but this is very interesting syllabus and very live subject. uh, Really, if you put your mind and listen with heart, you will definitely enjoy uh, this subject. ఓకే. సో ఇదంతా కొత్తగా విచిత్రంగా ప్రత్యేకంగా అనిపించవచ్చు, ఇవన్నీ అవసరమా అని కూడా అనిపించవచ్చు, కానీ సిలబస్లో పెట్టారు అంటే దానివల్ల ఖచ్చితంగా మీకు ఉపయోగం ఉంటుంది, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. సో మీలో ఉండేటువంటి స్కిల్ని డెవలప్ చేసుకోవడానికి ఈ సబ్జెక్ట్ ఉపయోగపడుతుందని పెట్టారనమాట. సో మరి మొదటి చాప్టర్లో తర్వాత మీరు చదువుకోబోయే టాపిక్స్ ఏంటంటే రస రసాస్ అంటే నవరసాలు అంటారు. హాస్యము, భీభత్సము, భయానకము, వీరము, ఓకే, ఇట్లాంటి రసాలు అన్నమాట. ఓకే, శృంగారము, ఇటువంటివి వాటిని నవరసాలు అంటారు. అలాగే భావాలు, రససూత్రాలు, దశరూపకాలు, దశరూపకాస్, నృత్య. సో రెండు వేరు, నృత్యము, నృత్యము, ఈ రెండు వేరు వేరు ఏంటి అనేది మనం చూద్దాం టాపిక్ వచ్చినప్పుడు. తర్వాత నాట్యము. తర్వాత యాక్షన్, కైండ్స్ ఆఫ్ యాక్షన్. సో వాట్ ఈజ్ యాక్షన్ అండ్ హౌ మెనీ కైండ్స్ ఆఫ్ యాక్షన్స్ ఆర్ దేర్ అనేటువంటిది కూడా మనం చూస్తాం. నటన అంటే ఏంటి, నటనలో ఉండేటువంటి రకాలు, వాటి గురించి కూడా మనము చూస్తామన్నమాట. నటనలోని రకాలు. ఓకే, యాక్షన్ అండ్ కైండ్స్ ఆఫ్ యాక్షన్. ఓకే, నెక్స్ట్ we will see ancient costume style. Next topic is ancient costume style. So in ancient days or olden days, there are so many types of costumes are there, and there are so many styles in costumes of people of various regions and places. So what are those costume styles we are going to study in this chapter. So ప్రాచీన కాలంలో రకరకాల వస్త్రాలు ధరించేటువంటి వారు, మరి ఆ వస్త్రధారణలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి శైలిలో ధరించేటువంటి వారు. ఆ వస్త్రధారణ శైలి గురించి, ప్రాచీన వస్త్రధారణ శైలి గురించి మనం చదువుకుంటాం. నటన అంటే ఏంటి, నటనలోని రకాల గురించి చదువుకుంటాం. నృత్యం గురించి చదువుకుంటాం. దశరూపకాల గురించి, నవరసాల గురించి, భావాల గురించి, రససూత్రాల గురించి, లలిత కళల గురించి, అనుకరణ గురించి, తర్వాత కళలు అంటే ఏంటి, దాని నిర్వచనం ఏంటి, మొదలగు విషయాలన్నీ కూడా మనము ఈ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ప్రదర్శనా కళల యొక్క పరిచయం అనేటువంటి మొదటి చాప్టర్లో ఈ విషయాలన్నీ కూడా చదువుకోబోతున్నాం. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ యూనిట్. వాట్ ఈస్ సెకండ్ యూనిట్? పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ స్టేజ్ ఆర్ట్స్. సో వాట్ ఈస్ స్టేజ్ ఆర్ట్ and what is performing arts, and what is the difference between stage art and performing arts? uh, that is the second chapter. In this chapter we are going to study about origin of drama, origin of theater, and features of stage, varieties of modern Telugu dramas, famous Telugu dramas, stage performance, dramatic actor, and its definition. Who is a drama actor, or what is dramatic actor, and what is the definition of dramatic actor, and what are the characteristics of actor, and what are the functions of actor, and what are the responsibilities of the actor. All these sub chapters or topics we are going to discuss in this main chapter. ఓకే, ఈ రెండవ యూనిట్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ మరియు స్టేజ్ ఆర్ట్స్ అనేటువంటి యూనిట్లో మనం ఏమేమి చదువుకుంటాము అంటే నాటకం, డ్రామా అంటే నాటకం. సో నాటకం ఎలా పుట్టింది, దాని పూర్వోత్తరాల గురించి, తర్వాత స్టేజ్ యొక్క లక్షణాలు ఏంటి, నాటకం వేస్తామే ఆ స్టేజ్ యొక్క లక్షణాలు ఏంటి, తర్వాత ఆధునిక తెలుగు నాటకాల్లో ఎన్ని రకాలు ఉన్నాయి, తర్వాత ప్రసిద్ధ తెలుగు నాటకాలు ఏవి, తర్వాత ఈ స్టేజ్ పర్ఫార్మెన్స్లు అంటే వేదిక మీద నాటకాలు వేస్తామే స్టేజ్, ఆ నాటక ప్రదర్శనలు గురించి,
అలాగే నాటకాలు వేసేటువంటి నాటకాల నటుడు అంటే నిర్వచనము. ఓకే. తర్వాత ఆ నటుడికి ఉండాల్సినటువంటి ముఖ్యమైన లక్షణాలేంటి? అతడి యొక్క విధులేంటి? బాధ్యతలేంటి? మొదలగు విషయాలన్నీ కూడా మనము సెకండ్ చాప్టర్‌లో చదువుకోబోతున్నాం. ఓకే. తర్వాత ఈ ఒక్క నిమిషం. ఏదో వచ్చేస్తుంది. ఆ! థర్డ్ చాప్టర్‌లో థర్డ్ చాప్టర్‌లో in third chapter, sorry, second chapter, in second chapter there are some more subtopics. What are those topics? You can have a look on the screen. So traits of an actor, dialogue modulation, time sense, observation, mime, improvisation, commentary, dress code, writing, and stage direction. So we are going to discuss about all these subtopics also. So traits of an actor. So what are the main features or characters of an actor? And what is diction? What is articulation? How dialogue modulation is done on the stage? And what is the time sense? And what is observation? And what is meant by mime? And how can a mime will be performed by some artist, and what is improvisation, what is commentary, and how the dress code is maintained on the stage, and what is the dress code, and how makeup is done to the artist, and what are the rules and regulations, and what is lighting, and what is stage direction. All these topics we are going to discuss in the second chapter. సో రెండవ చాప్టర్లో మనం ఇంకా ఇవన్నీ కూడా డిస్కస్ చేయబోతున్నాం. ఏంటి నటుడు అంటే ఏంటి, ఆ నటుడికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణాలు ఏంటి, డిక్షన్ అంటారే, డిక్షన్ అంటే ఏంటి. సో ట్రైట్స్ ఆఫ్ అన్ యాక్టర్ అంటే, ట్రైట్స్ అంటే లక్షణాలు. సో క్యారెక్టరిస్టిక్స్ అన్న, ఫీచర్స్ అన్న, ట్రైట్స్ అన్న అర్థం ఏంటి, లక్షణాలు అని అర్థం అన్నమాట. సో మరి దీని కింద మనము డిక్షన్ అనేది చదువుకోబోతున్నాం. డిక్షన్ అంటే ఏంటి అంటే ఉచ్చరించడం, పలకడం. సో నటుడు అనేటువంటి వాడు డైలాగులు పలుకుతాడు స్టేజ్ మీద, వేదిక మీద, స్టేజ్ మీద, లేదా కెమెరా ముందర. సో ఆ డైలాగులు పలికేటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని ఉచ్చారణ అని చెప్పి అంటారు. ఓకే. సో దాన్ని ఇంగ్లీష్లో డిక్షన్ అని చెప్పి అంటారు. సో దాని గురించి మనం చదువుకుంటాం. ఆర్టికులేషన్, ఆర్టికులేషన్ అంటే వ్యక్తీకరించడం, ఎక్స్ప్రెసింగ్. ఓకే. మరి డైలాగులు పలకడం కాకుండా డైలాగులను ఎలా అభివ్యక్తీకరిస్తాడు, డైలాగులను ఎట్లా వ్యక్తీకరిస్తాడు నటుడు అనేటువంటి, లేదా నటుడు ఆ డైలాగులు ఉండేటువంటి భావాన్ని, ఓకే, తనలోకి ఆ భావాన్ని తన మనసులోకి నింపుకొని దాన్ని ఏ విధంగా పైకి వ్యక్తీకరిస్తాడు. సో దాన్ని ఆర్టికులేషన్ అని చెప్పి అంటారు. దాని గురించి కూడా మనం చదువుకుంటాము. తర్వాత డైలాగ్ మాడ్యులేషన్. డైలాగ్ మాడ్యులేషన్, మాడ్యులేషన్ అంటే సిచ్యువేషన్ తగినట్టుగా, పరిసరాలకు తగినట్టుగా డైలాగ్ పలికేటువంటి విధానాన్ని మార్చడం. అంటే మనం ఉన్నటువంటి సిచ్యువేషన్లో బాధ అనేటువంటిది ఉందనుకోండి. సో బాధ అనేటువంటి సిచ్యువేషన్లో మన డైలాగ్ పలికే విధానం ఒకలాగా ఉంటుంది. అలా కాకుండా ఆనందము అనేటువంటిది ఉందనుకోండి సిచ్యువేషన్లో, దానికి తగినట్టుగా డైలాగ్ అనేటువంటి దాన్ని మాడిఫై చేసుకోవడం, దాన్ని డైలాగ్ మాడ్యులేషన్ అంటారు. సంతోషము, దుఃఖము, ఎగిరిగా అంతేయడము, చంపేంత కోపము, లేకుంటే భయపెట్టేలాగా భీభత్సం, భయానకం, వీరత్వం, ఇటువంటివన్నీ భావాలు ఉంటాయి నవరసాలకు సంబంధించినటువంటివి. వాటికి సంబంధించినటువంటి ఆ భావాలకి సంబంధించిన డైలాగులు పలికేటప్పుడు ఆ భావానికి తగినట్టుగా, లేకుంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్లో ఆ పరిస్థితికి తగినట్టుగా డైలాగుల్ని మార్చడము, హై పిచ్లో మాట్లాడడం, లో పిచ్లో మాట్లాడడం, ఇటువంటివన్నీ ఉంటాయన్నమాట. సో వాటిని డైలాగ్ మాడ్యులేషన్ అని చెప్పి అంటారు. సో దాని గురించి కూడా మనం ఇక్కడ చదువుకుంటాము. ఓకే. ఆఫ్టర్ సో next 1 minute. So like that we will discuss about dialogue modulation. Dialogue modulation. Next we will discuss about time sense. Time sense. సో టైం సెన్స్ అంటే ఏంటి, ఈ నాటకాల్లో నటించేటువంటి నటుడు ఈ సమయానికి సంబంధించినటువంటి స్పృహ, సమయానికి హాజరు కావడం, సమయానికి తగినట్టుగా
ఆ సమయంలో నటనను ప్రదర్శించడం, డైలాగులు పలకడము, ఈ టైం సెన్స్ అంటారే, అది నటుడికి ఎలా ఉండాలి ఏమి, ఆ విషయాలన్నీ కూడా మనం ఇక్కడ చదువుకోబోతాం. తర్వాత గట్టిగా అబ్జర్వేషన్. చెప్పండి సార్ కొంచెం. ఏమా సార్ నేను గట్టిగా గట్టిగానే చెప్పండి చెప్తున్నానమ్మా. సార్. కాదమ్మా, నేను గట్టిగానే చెప్తున్నా, ఫుల్ వాల్యూమ్ ఉంది నా దాంట్లో. మీరు ఒకసారి ఒక నిమిషం ఇక్కడ చూస్తాను. ఇంకా ఎవరికైనా ప్రాబ్లం ఉందా? సరిగా వినిపించడం లేదు సార్, గట్టిగా చెప్పండి అనే ప్రాబ్లం ఇంకా ఎవరికైనా ఉందా? ఇప్పుడు ఎస్ సార్. నవ్యశ్రీ తప్ప ఇంకా ఎవరికైనా ఉందా ప్రాబ్లం? గట్టిగా చెప్పండి సార్ అనే ప్రాబ్లం ఉందా ఎవరికైనా? నో సార్. ఎవరికి లేదంటే నవ్యశ్రీ ఏమా మరి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఒకరే అయితే మీరు ఒకసారి మీ దాంట్లో చూసుకోండి. మీ దాంట్లో ఏమన్నా వాల్యూమ్ తగ్గి ఉంటుంటే ఆ వాల్యూమ్ని పెంచుకోండి. మొబైల్ ఫోన్లో సౌండ్ తగ్గించుంటే సౌండ్ పెంచుకోండి. నేనైతే నా ల్యాప్టాప్లో ఫుల్ వాల్యూమ్ పెట్టానమ్మా, ఫుల్ వాల్యూమ్ పెట్టాను. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీ వాల్యూమ్. ఓకే, మీ వాల్యూమ్ ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే ఓకే సరే, ఒకసారి చూడండి. సో టైం సెన్స్ గురించి చెప్తున్నా. సో నటుడికి టైం సెన్స్ ఉండాలి. సో ఎందుకు ఉండాలి, ఎలా, ఏంటి అనేటువంటి విషయాలు గురించి కూడా మనం చదువుకుంటాము. తర్వాత అబ్జర్వేషన్. అబ్జర్వేషన్ అంటే గమనించడం. గమనించడం. సో ఈ నాటకాలు వేసేటువంటి నటుడికి అన్ని గమనించేటువంటి లక్షణం కూడా ఉండాలి. సో ఏంటి అసలు అబ్జర్వేషన్ అంటే ఏంటి, అదంతా కూడా అంటే స్టేజ్ మీద ఉండేటువంటి నటులు, స్టేజ్ బయట ఉండేటువంటి వాళ్ళు, డైరెక్టర్స్, వాళ్ళు వీళ్ళు, సో వారందరికీ ఎటువంటి అబ్జర్వేషన్ ఉండాలి అనే విషయాలు మనం చదువుకుంటాం. తర్వాత మైమ్. మైమ్ అంటే మూకాభినయం అంటారు. మూకాభినయం. మూకాభినయం అంటే మీకు తెలుసు, మీరు యూట్యూబ్లో కానీ ఇంటర్నెట్లో కానీ గూగుల్ సెర్చ్లోకి కానీ వెళ్ళి కొట్టారంటే ఈ మైమ్కి సంబంధించి అనేక వీడియోలు మీకు కనిపిస్తాయి. సో ఇందులో ఏంటంటే నటులు నటిస్తూ ఉంటారు, కానీ డైలాగులు ఏం పలకరు, డైలాగ్స్ ఏం ఉండవు. మూగవాళ్ళు నటిస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అనమాట. సో చేతులతో, కళ్ళతో, మొహంలోని ఎక్స్ప్రెషన్స్తో వాళ్ళు చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని చూసేటువంటి ఆడియన్స్కి వాళ్ళు చేస్తారు. వాళ్ళ చేతులు, దాని ద్వారా వారు ఏం చేయాలనుకున్నారు, ఏం చెప్పాలనుకున్నారు అనేది చూసేవారికి అర్థమైపోతుంది. ఆ విధంగా మూగగా నటిస్తే దాన్ని మూకాభినయం అంటారు. దాన్ని ఇంగ్లీష్లో మైమ్ అని చెప్పాను. దాని గురించి కూడా మనం చదువుకుంటాము. సో ఇంప్రొవైజేషన్ అంటే మెరుగుదల. సో ఎలా ఇంప్రూవ్ చేసుకుంటారు నటులు, లేదా మేకప్ ఆర్టిస్టులు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, ఓకే, వాళ్ళ అభినయాన్ని, వాళ్ళ ఉచ్చారణని, ఓకే, డైలాగ్ మాడ్యులేషన్, వీటన్నిటిని ఎట్లా మెరుగుపరుచుకుంటారు అనే విషయాల గురించి మనం చదువుకుంటాము. కామెంటరీ గురించి, మరి డ్రామా, నాటకం అనేటువంటిది ప్రదర్శించేటప్పుడు ఆ నాటకం గురించి మధ్య మధ్యలో కామెంటరీ అనేటువంటిది చేస్తూ ఉంటారు ఒకరు. సో మరి ఆ కామెంటరీ అనేది కూడా ఒక కళ అనమాట. దాని గురించి కూడా మనం చదువుకుంటాము. డ్రెస్ కోడ్ అంటే మరి ఏ డ్రెస్ అంటే ఆ డ్రెస్ నటులు వేసుకోకూడదు, కళాకారులు వేసుకోకూడదు. వారు ఏ కళను ప్రదర్శిస్తున్నారో ఆ కళకు అనుగుణంగా వారు తమ వస్త్రాల్ని ధరించాలి, డ్రెస్సు వేసుకోవాలి. నాటకానికి తగినట్టుగా, నాటకంలోని పాత్రకు తగినట్టుగా, లేదా కళాకారుడైతే అతనిలో ఉండేటువంటి కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేటప్పుడు ఆ కళకు తగినట్టుగా వస్త్రధారణ అనేటువంటిది వేసుకోవాలన్నమాట. ఓకే, తర్వాత మేకప్ గురించి. సో మేకప్ ఎట్లా చేస్తారు, ఓకే, దానికి సంబంధించినటువంటి మేకప్ సంబంధించినటువంటి లక్షణాలు ఏంటి, ఎలా చేస్తారు ఏంటి, వాటి గురించి కూడా మనం చదువుకోబోతాం. అలాగే లైటింగ్ అండ్ స్టేజ్ డైరెక్షన్. సో మరి నటులకి మేకప్ చేయడము ఓకే, తర్వాత ఆ నటులు నటించేటప్పుడు, స్టేజ్ మీద నటించేటప్పుడు, ఓకే, నటించేటప్పుడు ఏమవుతుందంటే లైటింగ్ అనేటువంటిది ఇక్కడ స్టేజ్ ముందర రకరకాల లైట్లు పెట్టుకుని, మీరు గమనించుంటారు, రంగురంగుల లైట్లు పెట్టుకొని ఆ నటుల ఫేస్ మీద, నటుల బాడీ మీద లైటింగ్ పడేలాగా స్టేజ్ ముందర కూర్చొని చూసేటువంటి ఆడియన్స్కి క్లియర్గా వీళ్ళు పలానా అని కనిపించేలాగా లైటింగ్ అనేది మారుస్తున్నారు.
పాటలప్పుడు లేకుంటే మొత్తం స్టేజ్ అంతా కూడా లైటింగ్ మార్చడం, బాధగా ఉంటే డార్క్ కలర్ లైట్ వేయటము, సంతోషంగా ఉంటే బ్రైట్ కలర్ లైట్ వేయడము, ఇట్లా రకరకాలుగా ఇట్లా లైటింగ్ సంబంధించినటువంటి పరిజ్ఞానం దాని గురించి కూడా మనం చదువుకుంటాం. తర్వాత స్టేజ్ డైరెక్షన్, మరి స్టేజ్ మీద నాటకాల్ని ప్రదర్శించాలంటే ఆ ప్రదర్శించేటువంటి వారు నటులు ఉంటారు, వాళ్ళందరినీ డైరెక్ట్ చేసి ఒక డైరెక్టర్ ఉంటారు. మరి ఆ డైరెక్టర్ స్టేజ్ డైరెక్షన్ ఎట్లా చేస్తాడు, ఏంటి వాటి లక్షణాలు ఏంటి, వాటిలో రకాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ సెకండ్ చాప్టర్లో చదువుకోబోతున్నాం అనమాట. ఓకే, సో దెన్ ద థర్డ్ చాప్టర్. ఇన్ థర్డ్ చాప్టర్, 1 minute. One minute. In third chapter, what is third chapter? Performing arts and its forms. So forms of performing arts. సో ఈ ప్రదర్శన కళల యొక్క రూపాలు, ప్రదర్శన కళల యొక్క విభిన్నమైనటువంటి రూపాల గురించి మనము చదువుకుంటాం అన్నమాట. సో ప్రదర్శన కళల యొక్క విభిన్న రూపాల గురించి మనము చదువుకుంటాము. సో ఏం చదువుకుంటామంటే వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ ఫోక్ ఆర్ట్స్ and what is folk art, and what is the nature and significance of folk arts, and what are the pagati veshalu. So brief introduction of pagati veshalu, బొమ్మలాటలు, వీధి నాటకాలు, యక్షగానాలు, హరికథలు, బుర్రకథలు, ఒగ్గు కథలు, చిందు, యక్షగానం, కోలాటం అండ్ పులివేషం. So about all these are what? All these are folk arts, and we are going to study about all these folk arts in brief. In brief, we are going to study about all these folk arts, and what is folk art, and what are the folk arts, and what is the nature and significance of folk arts. సో మూడో చాప్టర్లో ఈ జానపద కళలు అంటే ఏంటి, మరి జానపద కళల యొక్క స్వభావము, ప్రాముఖ్యత, సో జానపద కళల యొక్క స్వభావం ఏంటి లేదా ప్రాముఖ్యత ఏంటి, అలాగే కొన్ని జానపద కళారూపాలు ఉన్నాయి, వాటికి సంబంధించి సంక్షిప్త పరిచయం మనము ఇక్కడ ఈ చాప్టర్లో చదువుకోబోతున్నాం. సో ఏమిటి జానపద కళారూపాలు? మనం చదువుకోబోయే జానపద కళారూపాలు వేటి గురించి అంటే పగటి వేషాలు, బొమ్మలాటలు, వీధి నాటకాలు, యక్షగానాలు, హరికథలు, బుర్రకథలు, ఒగ్గు కథలు, చిందు, యక్షగానం, కోలాటం, పులివేషం. ఓకే, సో ఈ విధంగా మీకు సంబంధించినటువంటి సిలబస్, ఈ సబ్జెక్ట్ ఉంది కదా, స్కిల్ డెవలప్మెంట్ కోర్సు సబ్జెక్ట్ వచ్చి పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనేటువంటి సబ్జెక్ట్ మీరు టీచ్ చేయబోతున్నాము. సో ఈ సబ్జెక్ట్లో సిలబస్ ఈ విధంగా ఉంటుంది. సో సిలబస్ అందరు విన్నారు కదా, ఇందులో మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు నివృత్తి చేసుకోండి. You can ask now. Okay, so basing on the syllabus, you will have an external exam for 50 marks. 50 marks. You don't have an internal exam like in group subjects. Okay, you are having internal exam in group subjects, but you don't have any internal exam in this skill development course. In this performing arts subject, you have only an external exam that and also that is only for 50 marks. Only for 50 marks. సో మీకు కేవలం 50 మార్కులకి ఈ సబ్జెక్టులో పరీక్ష అనేటువంటిది ఉంటుంది. అది కూడా ఎక్స్టర్నల్ ఎగ్జామ్ ఉంటుంది. సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్ అనేటువంటిది ఈ సబ్జెక్ట్లో ఉంటుంది. ఇంటర్నల్ ఎగ్జామ్ ఉండదు. సెమిస్టర్ ఎగ్జామ్ కేవలం 50 మార్కులకి ఈ సబ్జెక్ట్లో ఉంటుంది. సో మోడల్ పేపర్ కూడా ఇంతకుముందు మనము ఒక ఇండియన్ కల్చర్ అండ్ సైన్స్ మోడల్ పేపర్ ఎలా ఉంటుందో ఇది కూడా ఇంచుమించు అలాగే ఉంటుందన్నమాట. అంటే 8 మార్కులు లేదా 10 మార్కుల ప్రశ్నలు. సో ఉదాహరణకి మోడల్ పేపర్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి.
10 మార్కుల ప్రశ్నలు ఒక 5 ఇస్తారు. 5 ఇచ్చి 3 రాయమంటారు. సో ఒక్కొక్క దానికి 10 మార్కులు. అట్లా 10 మార్కుల ప్రశ్నలు 5 ఇస్తారు. మనం 3 రాయాలి. ఒక్కొక్క దానికి 10 మార్కులు అంటే 10 × 3 30 మార్కులు. తర్వాత 5 మార్కుల ప్రశ్నలు 5 మార్కుల ప్రశ్నలు 4 రాయాలి. 8 ఇస్తారు, 4 రాయాలి. ఓకే. సో ఒక్కొక్క దానికి 5 మార్కులు. 4 × 5 20 మార్కులు. సో కింద 30 మార్కులు, పైన 20 మార్కులు కలిపితే మొత్తం 50 మార్కులు అనమాట. ఓకే. సో ఇంచుమించు మోడల్ పేపర్ ఇలాగే ఉంటుంది. అంటే చాయిస్ బాగా దండిగా ఉంటుంది. 5 మార్క్స్ క్వశ్చన్స్ 8 ఇస్తారు, మీరు 4 రాస్తారు. ఆ 4కి 20 మార్కులు. తర్వాత 10 మార్క్స్ క్వశ్చన్స్ 5 ఇస్తారు, మీరు రాసేది 3 మాత్రమే. ఓకే. సో దానికి 30 మార్కులు. ఈ విధంగా మోడల్ పేపరు ఉంటుంది. సో యూ విల్ హ్యావ్ 3 essay type questions. Out of 5 you have to answer only 3 questions in essay type questions, for which there are 10 marks for each question. Okay, so 10 into 3 30 marks for essay type questions. And they will ask they will give 8 short answer type questions in the question paper, and you have to write only 4 for which each question have 5 marks. So 4 into 5 20 marks. So this is your model paper. So this is your syllabus and model paper. If you have any doubts and queries about this subject syllabus and model paper, you can ask. Come on students, if you have any doubts and queries, please ask. Otherwise I will proceed for the first chapter. Can I proceed? Okay. మీకేం డౌట్స్ లేనట్టుంది. సో ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ టుడే ఇట్ సెల్ఫ్ ద ఫస్ట్ చాప్టర్. వాట్ ఈస్ ద ఫస్ట్ చాప్టర్? ఇంట్రడక్షన్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్. సో ప్రదర్శనా కళలు అనేటువంటివి ఉన్నాయి. వాటికి సంబంధించిన పరిచయం ఈ ఫస్ట్ చాప్టర్లో మనం చదువుకోబోతున్నాం. ఓకే. So if you see what is art and what is the scope and nature of art, this is the first topic or sub chapter in the first unit. Okay, so what is art, definition of art, and what is the nature of art, and what is the scope of art. This is the first topic in this subject. మొట్టమొదటి చాప్టర్ టాపిక్ ఏంటంటే కళలు అంటే ఏంటి, ఆ కళల యొక్క స్వభావం ఏంటి, తర్వాత ఆ కళలకు ఉన్నటువంటి పరిధి ఏంటి, పరిమితి లేదా పరిధి ఏంటి అనేది మనం చదువుకోబోతున్నాం. సో అసలు కళలు, వాట్ ఈజ్ ఆర్ట్ అనేది ముందుగా చూద్దాం. ఆర్ట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ one of the important part of human activities. Art is the mental and physical activity where creation and expression are significant. Art is considered as one of the important part of human activities. So as you all know that human activities means there are a lot of things, and in which art is also one of the important part in human activities. Along with so many activities, art is also one of the important part in human activities. Okay. సో మనిషి రకరకాల కార్యకలాపాలు మానవులు నిర్వహిస్తూ ఉంటారు. వాటిలో కళలు అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి భాగం. మనిషి లేదా మానవుల జీవితంలో వారు నిర్వహించేటువంటి కార్యకలాపాల్లో కళలు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి భాగం అన్నమాట. సో ఆర్ట్ ఈస్ ద మెంటల్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ వేర్ క్రియేషన్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆర్ సిగ్నిఫికెంట్. సో ఆర్ట్ ఈజ్ వాట్? Art is the mental activity. Art is the physical activity. Art is the mental and physical activity. So in which creation and expression are significant. So this is an activity. Art means an activity. So in this activity, both mental and physical, both types of activity we can see in this art. Okay. And in this mental and physical activity, what is important, what is significant? Creation and expression is very much important and significant
in this mental and physical activity. So art is nothing but mental and physical activity where creation and expression are very much significant, వెరీ మచ్ ఇంపార్టెంట్. సో కళ అనేటువంటిది ఇది ఒక మానసికమైనటువంటి మరియు భౌతికమైనటువంటి అంటే శారీరకమైనటువంటి ఒక కార్యక్రమం, అంటే ఒక చర్య. ఓకే, శరీరము ప్లస్ మనసు రెండింటిని ఇన్వాల్వ్ చేసి చేసేటువంటి ఒక చర్యని మనం కళగా భావించవచ్చు. సో ఈ చర్యలో ఏది ముఖ్యము అంటే క్రియేషన్, సృష్టించడము, తర్వాత ఎక్స్ప్రెషన్, సృష్టించిన దాన్ని మనము వ్యక్తీకరించటం. ఓకే, ఒకటి సృష్టించడము ఒక భావం కావచ్చు, లేకుంటే ఒక ఆలోచన కావచ్చు. ఓకే, దాన్ని వ్యక్తీకరించడం, ఈ రెండు ఈ కళలో చాలా ముఖ్యమైనటువంటివి. ఓకే, సో సృష్టించడము, వ్యక్తీకరించడము అనేటువంటివి ఈ శారీరక మరియు మానసిక చర్య అయినటువంటి ఈ కళలో చాలా ముఖ్యమైనటువంటివి. ఓకే, art is expressed through sensory perceptions in an appealing way. Okay, art is expressed through sensory perceptions in an appealing way. So art, what is art annappudu, so if you go elaborately, so art is what art is an expression. Art is an expression. Okay, and expression through sensory perceptions. Sensory perceptions, so sensory perceptions means like touch, seeing, hearing, smelling, tasting, touching, all these are called as sensory perceptions. So with these sensory perceptions, okay, we can express in an appealing way. Expressing in an appealing way. Okay, so appealing means attractive way, in a way of attraction. Okay, so that is called as art. కళ అంటే ఓకే వ్యక్తీకరించడం. ఎలా వ్యక్తీకరించడం అంటే ఆకర్షణీయమైన పద్ధతిలో వ్యక్తీకరించడం. అది దేని ద్వారా అంటే జ్ఞానేంద్రియాల ద్వారా. సెన్సరీ పర్సెప్షన్స్ అంటే జ్ఞానేంద్రియాలకు ఉండేటువంటి అవగాహన ద్వారా. సెన్సరీ పర్సెప్షన్స్ అంటే చూడండి, ఇంద్రియాలకు ఉండేటువంటి అవగాహన ద్వారా. ఇంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అని అంటారు. సో ఏమిటవి పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అంటే కళ్ళు, ముక్కు, చెవి, నోరు, చర్మము ఉన్నాయి కదా, వీటిని పంచేంద్రియాలు లేదా జ్ఞానేంద్రియాలు అంటారు. సో వాటికి ఒక అవగాహన, ఒక జ్ఞానము, ఒక అనుభవం అనేది ఉంటుంది. సో వాటి ద్వారా, సో ఏమిటి, కళ్ళు ఏం చేస్తాయి, కళ్ళు చూస్తాయి, చెవులు వింటాయి, నాలుక ఏం చేస్తుంది, రుచిని తెలియజేస్తుంది. ఓకే, తర్వాత ముక్కు ఏం చేస్తుంది, అది వాసనని పసిగడుతుంది. ఇక చర్మము స్పర్శ ద్వారా చర్మానికి జ్ఞానం అనేటువంటిది కలుగుతుంది అనమాట. ఓకే, స్పర్శ జ్ఞానం అనేటువంటి చర్మానికి ఉంటుంది. సో వీటిని సెన్సరీ పర్సెప్షన్స్ అంటారు. వీటి ద్వారా ఈ పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఉన్నాయో వాటి ద్వారా ఓకే ఆకర్షణీయంగా మనం ఏదైనా వ్యక్తీకరిస్తే దాన్ని ఏమంటారు, కళ అని చెప్పి అంటారు. ఓకే, ఇట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ అన్ ఇండివిజువల్. It is the expression of an individual in certain way which attracts the sense of other individuals. So art is what? Art is an expression. Okay, just now I had said that art is an expression. Okay, so this is the art is such a type of expression which will attract the sense of other individuals. Okay, so in such a way an individual will express the art. In which way? In an attractive way or appealing way an individual will express his talent. Okay, so that is called as art. సో కళ అంటే ఇంకా మరింత విస్తారంగా పోతే ఇది ఒక వ్యక్తీకరణ. ఒక వ్యక్తి వ్యక్తీకరిస్తాడు ఒక పద్ధతిలో. ఏ పద్ధతిలో అంటే ఏ పద్ధతిలోనైతే ఇతరులకు ఉండేటువంటి ఈ జ్ఞానేంద్రియాలని, ఇతరులకు ఉండేటువంటి సెన్స్ ఆర్గాన్స్ అంటారు. ఓకే, సో ఇతరుల యొక్క చెవులకు ఇంపుగా, ఇతరుల యొక్క మనసుకు ఆహ్లాదకరంగా, ఓకే, ఇతరుల యొక్క కనులకు ఆకర్షణీయంగా, సో ఆ విధంగా ఒక వ్యక్తి వ్యక్తీకరిస్తాడు. దాన్ని మనం కళ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో సెన్సెస్ ఆఫ్ అదర్ ఇండివిజువల్స్ విల్ బి అట్రాక్టెడ్ బై an individual.
So in such a way an individual will express, okay, that is called as an art. ఎదుటివారి కళ్ళకు ఆకర్షణీయంగా, ఎదుటివారి చెవులకి వినసొంపుగా, ఓకే, పంచేంద్రియాలు ఉంటాయి కదా ఎదుటివారికి, వాటిని పట్టేలాగా, సంతోషపెట్టేలాగా, వాటిని ఆకర్షించేలాగా ఒక వ్యక్తి ఏదైనా వ్యక్తీకరిస్తే దాన్ని ఏమంటారు అంటే కళ అని చెప్పి అంటారు. The word art is referred to the creative expression such as music, dance, theater, literature, painting, sculpture, printmaking, architecture. So the word art is referred to the creative expression. So if you see the word art, uh, this word is referred to creative expression. So art is not only expression, art is a creative expression, okay. Just like such as music, dance, theater, literature, painting, sculpture, printmaking, architecture, all these are creative expressions. All these are different types of arts. So కళ లేదా కళలు అనేటువంటి పదము దేన్ని తెలియజేస్తుందంటే ఇది ఒక సృజనాత్మక అభివ్యక్తీకరణ, సృజనాత్మక వ్యక్తీకరణనే కళ అని మనం చెప్పుకోవచ్చు. కళ అనే పదానికి నిర్వచనం కింద మరొక రకంగా నిర్వచిస్తే కళ అంటే అది ఒక సృజనాత్మక అభివ్యక్తి, సృజనాత్మక వ్యక్తీకరణ అని. సో ఎలాగైతే సంగీతము, నటన, ఓకే, నృత్యము, సాహిత్యము, చిత్రకళ, పెయింటింగ్స్, తర్వాత శిల్పకళ, అలాగే ప్రింట్ మేకింగ్, ముద్రించడం, ముద్రణా కళ, తర్వాత వాస్తుకళ, నిర్మాణ కళ, వాస్తుకళ అంటారు. ఇటువంటివన్నీ కూడా కళల్లో భాగమే. ఇవన్నీ కళలుగా గుర్తింపు పొందినాయి. ఇవన్నీ కూడా సృజనాత్మక అభివ్యక్తి లేదా సృజనాత్మక వ్యక్తీకరణలే. మానవుడి యొక్క సృజనాత్మక వ్యక్తీకరణల కిందికే ఇవన్నీ కూడా వస్తాయి. అందువల్ల ఇవన్నీ కళలుగా పరిగణింపబడుతూ ఉన్నాయి. It can also be referred to the applied forms such as advertising, design, jewelry, textiles, bed making, metal art, ceramics, and such other things. Okay, so art is not only creative expression, not only dance and music. Art means the word art also refers to applied forms of creative expression, like advertising, designing, jewelry, textile making, bed making, metal art, ceramics, and such other things. సో ఆర్ట్ అంటే కేవలము సృజనాత్మకంగా అభివ్యక్తీకరించడము అని మనం ఇందాక చెప్పుకున్నామే. నటన, లేకుంటే డ్యాన్స్ చేయటము, ఓకే, సాహిత్యము, బొమ్మలు గీయటము, ఇట్లా అవి మాత్రమే కాదు. ఓకే, అప్లైడ్ ఫామ్ అంటే మనము ఇటీవల చూస్తున్న కొత్త రకమైనటువంటి కళని లేదా ఆర్ట్ని మనము చూస్తున్నాం. సో ఏమిటి ఈ కొత్త రకమైనటువంటి ఆర్ట్ లేదా కళ అని అంటే 1 minute. ఈ జ్యువెలరీ మేకింగ్ కావచ్చు, అంటే నగలు తయారు చేయటము, లేదా ఏదన్నా డిజైన్ అనేటువంటిది వేయటము, ప్రకటనలు తయారు చేసి ప్రకటనలు ఇవ్వటము, లేకుంటే బట్టలు, దుస్తులు, ఓకే, దుస్తులకు సంబంధించి రకరకాల డిజైన్లో దుస్తులు డిజైన్ చేసి తయారు చేయటము, ఇంకా మనము ఈ తలదిండ్లు, పడుకునేటువంటి బెడ్లు, వాటిని తయారు చేయటము, అలాగే ఈ ఇనుము ఉంటుంది కదా, ఆ ఇనుముతో రకరకాల ఆకృతులు, రూపాలు తయారు చేయటము. ఓకే, మనం మెటల్ జ్యువెలరీ అని మీరు విని ఉంటారు. నగలు లేదా ఇటువంటి షాప్స్ ఉంటాయి కదా, ఫ్యాన్సీ షాప్స్లో రకరకాల నగలు తయారు చేసి అమ్ముతూ ఉంటారు. కేవలం బంగారం, వెండి కాకుండా ఈ ప్లాటినం అని, లేకుంటే మెటల్ అని, ఇట్లా రకరకాలుగా మీరు బ్లాక్ మెటల్ అని అంటూ ఉంటారు. సో అట్లా వాటితో కూడా చక్కగా తయారు చేయటం వస్తువులు కానీ రూపాలు కానీ. సో అవి. తర్వాత సిరామిక్స్ అంటే పింగాణి జాడీలు, పింగాణి గిన్నెలు, పింగాణి వస్తువులు, పింగాణి జార్స్ కానీ, కప్పులు కానీ, ఇటువంటి అమ్ముతూ ఉంటారు. అవి తయారు చేయడం కూడా అదొక గొప్ప కళ. ఓకే, అటువంటివి. సో ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే చాలా కళలు, ఇవన్నీ కొత్త కళలు. కళ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని వాళ్ళు కొత్త రంగాలకి అప్లై చేసి కొత్త కళలన్నిటిని కూడా మనుషులు ఇటీవల సృష్టించడము, ఓకే, ఆ విధంగా వారు లాభం పొందడం కానీ, లేకుంటే ఆకర్షించడం కానీ చేస్తూ ఉన్నారనమాట. ఓకే, సో ఈ విధంగా మనము ఆర్ట్ అనేటువంటి దానికి సంబంధించి పరిచయాన్ని
చూడొచ్చు అన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఆర్ట్. సో నౌ we will see the definition of art. Definition of art. So art is the expression of inner feelings and ideas which is creatively expressed in several ways, but to express these feelings they need an approach and skill. So now we will see the clear-cut definition of art. So what is the clear-cut definition of art? Art is the expression of inner feelings. Inner feelings, the feelings which we have in our heart, in our inner, in our thought or heart. Those feelings will be expressed, and those ideas, the ideas which were in our brain and thoughts, and the feelings which were in our heart, we will express with the help of art, and which is creatively expressed in several ways, and this is expressed in several ways with creativity. Okay, not in a single way. These inner feelings and ideas are expressed in several ways with the help of art, and that will and the expressing is a creative expression, not a imitation of expression. That is a creative expression. Okay, so but to express these feelings they need an approach and skill. So for expressing the inner feelings and ideas, the artist will need what they need a skill and approach. With the help of an approach and skill, artist will express the feelings and thoughts and ideas, okay, creatively. That is called as art. సో ఆర్ట్ అంటే ఇది ఒక సృజనాత్మకమైనటువంటి అభివ్యక్తి. సో సృజనాత్మకంగా వ్యక్తీకరించడం ఏం వ్యక్తీకరిస్తారు కళలో అంటే ఇన్నర్ ఫీలింగ్స్, తమ మనసులో ఉండేటువంటి భావాల్ని, తమ మెదడులో ఉండేటువంటి ఆలోచనల్ని. ఓకే, సో తమ మనసులో ఉండే భావాలు, అనుభూతులు, ఆలోచనలు, వాటన్నిటిని కూడా సృజనాత్మకంగా భిన్నమైనటువంటి దారుల్లో, భిన్నమైనటువంటి రీతుల్లో ఎక్స్ప్రెస్ చేయడం, వ్యక్తీకరించడమే కళ అన్నమాట. అయితే ఈ విధంగా వ్యక్తీకరించడానికి ఆ వ్యక్తికి, ఆ కళాకారుడికి ఏం కావాలి? ఒక విధానం అనేటువంటిది అవసరము, అలాగే ఒక నైపుణ్యం అనేటువంటిది కూడా అవసరము. ఒక నైపుణ్యం ఉన్నప్పుడు మాత్రమే, ఒక విధానానికి కట్టుబడి ఉన్నప్పుడు మాత్రమే ఆ కళాకారుడు ఎక్స్ప్రెస్ చేయగలుగుతాడు. ఓకే, next we will see what is the nature of art and what is the scope of art. సో నెక్స్ట్ మనము కళ యొక్క స్వభావం ఏంటి, తర్వాత కళ యొక్క పరిధి ఏంటి అనేటువంటిది మనము చూద్దాం. So earlier the term art was used to refer to any skill or mastery in creating an object or while giving a performance. But in Indian tradition there is a mention of 64 kinds of arts. So earlier the term art was used to refer to any skill or mastery in creating an object or while giving a performance. Okay, so the old definition or old meaning of art is creating an object. So if you have any skill or mastery in creating an object, you will be called as an artist, and the word art is referred to that. Okay, so and the another meaning is while giving performance. While giving performance we will create an object, and for creating that an object we will have skill and mastery. Okay, then we will call as artist. సో గతంలో లేదా ప్రాచీన కాలంలో కళ అనేటువంటి పదానికి ఈ విధంగా ఒక అర్థం చెప్పుకునేటువంటి వారు. ఏమిటి అని అంటే మనలోని నైపుణ్యం, మన కళని ప్రదర్శించేటప్పుడు ఆ కళని సృజనాత్మకంగా ప్రదర్శించటము, నైపుణ్యంతో ప్రదర్శించటము. సో ఓకే, సో మనలో ఉండేటువంటి కళను సృజనాత్మకంగా ప్రదర్శించేటువంటి నైపుణ్యము, లేకుంటే దాని మీద ఒక మాస్టరీ అనేటువంటిది
మనకు ఉంటే దాన్ని అతన్ని ఆర్టిస్ట్ అని లేదా దాన్ని ఆర్ట్ అని చెప్పడం జరిగిందనమాట. బట్ ఇన్ ఇండియన్ ట్రెడిషన్ దెర్ ఈస్ ఎ మెన్షన్ ఆఫ్ 64 kinds of arts. So as you all know, there are 64 kinds of arts in Indian tradition. So the arts means not only dancing or acting. Okay, so there are like dancing and acting. There are 64 types of kinds of arts in Indian tradition. So భారతీయ సాంప్రదాయం ప్రకారము 64 కళలు మన భారతీయ సాంప్రదాయంలో ఉన్నాయన్నమాట. సో నటించడము, పాటలు పాడటము, డ్యాన్స్ చేయటము ఇటువంటివి ఉన్నాయి కదా, అటువంటివి దగ్గర దగ్గర 64 కళలు ఉన్నాయని మన భారతీయ సాంప్రదాయం నమ్ముతుందన్నమాట. ఓకే, సో ఉదాహరణకి ఇక్కడ మనం చూస్తే అపార్ట్ ఫ్రమ్ ద ఆర్ట్స్ సచ్ యాజ్ డాన్స్, పెయింటింగ్ అండ్ స్కల్ప్చర్, ద యాక్టివిటీస్ సచ్ యాజ్ కుకింగ్, గార్లాండింగ్, ఆర్ట్ ఆఫ్ మేకింగ్ ఆర్నమెంట్స్, preparing perfumes, making different kinds of drinks, sewing, solving the riddles, carpentry, reading poems, and all such activities were brought under the category of art. So just now I had said that not only dancing is the art, along with dancing, painting, sculpture, there are so many activities, creative activities, which are also called as art, like cooking, garlanding, making ornaments making, or perfumes preparing, and making different kinds of drinks, and sewing, and solving the riddles, carpentry, reading the poems. All such activities, creative activities, are comes under the art in Indian tradition. సో చాలా ఉన్నాయి కళలు. ఎలా అంటే ఈ నృత్యం, డ్యాన్స్ చేయటం కానీ, లేకుంటే బొమ్మలు గీయటం, పెయింటింగ్ కానీ, పాటలు పాడడం కానీ, శిల్పాలు చెక్కడం కానీ, ఇవి మాత్రమే కళలు అని మనం అనుకుంటుంటాం. కాదు, వాటితో పాటు 64 కళలు ఏమేమి వస్తాయంటే కుకింగ్, వంట చేయటము, తర్వాత తోట మాలి పని చేయడం, మొక్కలు పెంచడం, తోటలాగా పెట్టుకొని మొక్కలు పెంచడం. ఓకే, తర్వాత ఈ పూల దండలు ఉంటాయి కదా, గార్లాండింగ్ అంటే పూల దండలు, పూలతో దండలు తయారు చేయటము, తర్వాత నగలు తయారు చేయటము, తర్వాత ఈ రకరకాల సువాసనలు వెదజల్లే సెంట్ పర్ఫ్యూమ్స్ అంటారు, వాటిని తయారు చేయటము, రకరకాల డ్రింక్స్ తయారు చేయటం, అంటే ద్రాక్ష రసము ఇట్లా ఉంటాయి కదా, అట్లా రకరకాల డ్రింక్స్ తయారు చేయటము, తర్వాత కుట్టడం అల్లికలు, కుట్టు అంటారు, అది కూడా ఒక రకమైనటువంటి కళ. తర్వాత సాల్వింగ్ ద రైడిల్స్ అంటే ఏంటంటే పొడుపు కథలు అంటారు. పొడుపు కథలు ఇస్తే ఆ పొడుపు కథల్ని పరిష్కరించడం, వాటికి ఆన్సర్ చెప్పడం, అది కూడా ఒక రకమైన కళ అన్నమాట. తర్వాత కార్పెంట్రీ అంటే ఈ చెక్క పని చేస్తారు చూడండి, చెక్కతో రకరకాల వస్తువులు తయారు చేయడం, అదొక కళ. రీడింగ్ పోయమ్స్ అంటే పద్యాలు రాయటము, పద్యాలు చదవటం, అది కూడా ఒక కళ అనమాట. సో ఇట్లా మనం చాలా కళలు ఉన్నాయి, 64 కళలు ఈ విధంగా చాలా వస్తాయి. ఓకే, సో ఇటువంటి సృజనాత్మకమైనటువంటి వ్యక్తీకరణలన్నీ కూడా మన భారతీయ సాంప్రదాయ ప్రకారం కళలుగా పరిగణింపబడతాయి అన్నమాట.